హలో ఎవ్రీవన్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. డిప్లొమా రెగ్యులర్ అన్న సప్లీ అన్న కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే రెగ్యులర్ వాళ్ళు చూస్తున్నారో సిఎంఈ స్టూడెంట్స్, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలా అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోర్ చెప్పానో, రానున్న థర్డ్ సెమిస్టర్లో మొత్తం కోరే ఉంటుంది ఎక్సెప్ట్ M2. సో అది కూడా M2 కవర్ చేస్తాను అండ్ కోర్ కూడా చెప్తాను, అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, రిజల్ట్స్ అప్డేట్స్ కూడా అన్నీ అయితే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చూద్దాం ఫాస్ట్గా. 5 యూనిట్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ యూనిట్ 16 మార్క్స్కి వస్తుంది, సెకండ్ యూనిట్ 13 మార్క్స్కి వస్తుంది, థర్డ్ యూనిట్ 26 మార్క్స్, ఫోర్త్ యూనిట్ 29 మార్క్స్ అండ్ ఫిఫ్త్ యూనిట్ 26 మార్క్స్. సో 3, 4, 5 ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అవి 2 ఎస్సేస్ క్యారీ చేస్తున్నాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఫిఫ్త్ యూనిట్లో ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అందులో ఇంపార్టెంట్ కన్నా ఒక లాజిక్లా చెప్తాను నేను. అలా ప్రిపేర్ అయితేనే మీరు అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేటట్టుగా చేయొచ్చు. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ది యూనిట్ నెంబర్ 1. యూనిట్ నెంబర్ 1లో మనకి ఏం అడగొచ్చు అంటే, ఇక్కడ మనకి ఫస్ట్ 1.2 ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ డీటెయిల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 1.7 జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ది జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది CPU యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్ ఏదైతే, ఐ మీన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ డీటెయిల్ ఒకటి 1.2 అండ్ 1.7 జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. డైరెక్ట్గా ఎస్ఏ అడిగే స్కోప్ ఉన్న ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికీ నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ షార్ట్స్ కింద అడగొచ్చు, ఎలా అన్న అడగొచ్చు. మీకు ఏం అడుగుతాడు అంటే అది 1.5 లిస్ట్ 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ యూజ్డ్ ఇన్ అ కంప్యూటర్. ఓకే, ఈ లిస్ట్ 2 టైప్స్ ఆఫ్ మెమరీ యూజ్డ్ ఇన్ అ కంప్యూటర్లోని ఇలా అడగొచ్చు, లేదా డిఫరెన్స్ బిట్వీన్ ది ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పి కూడా మీకు అయితే అడగొచ్చు. ఆ తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాచ్ మెమరీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచి రిమైనింగ్ నెంబర్ సిస్టమ్, డెసిమల్, హెక్సాడెసిమల్, ఆక్టల్ కన్వర్షన్స్ ప్రిపేర్ అయితే అవ్వండి. దెర్ ఈస్ అ స్కోప్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఒక దగ్గర అయితే ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లింక్ ఏపీఎస్బిటిఈడి డిప్లొమా క్వశ్చన్ పేపర్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది, లేదా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళి కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మీద క్లిక్ చేసి ఫస్ట్ సెమిస్టర్ క్లిక్ చేయండి. ఫస్ట్ సెమిస్టర్ క్లిక్ చేసిన తర్వాత బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ C23 రెగ్యులేషన్ రిలేటెడ్గా ఉంటుంది. అది క్లిక్ చేస్తే టోటల్గా 2025 అక్టోబర్, నవంబర్, 2025 మార్చ్, ఏప్రిల్ అండ్ 2024 క్వశ్చన్ పేపర్ మొత్తం 3 ఉంటాయి. ఆ 3 తరోగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ప్యాటర్న్ అర్థమవుతుంది, ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, షార్ట్స్ ఏ ఫామ్లో అడుగుతున్నారు, ఎస్సేస్లోని ఎలా ఏ ప్యాటర్న్స్ అడుగుతున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళండి. ఉన్నట్టు చదువుకొని వెళ్ళమని చెప్పట్లేదు, జస్ట్ టు అనలైజ్ ది ప్యాటర్న్స్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, హౌ బీయింగ్ దే ఆర్ ఆస్క్డ్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది జస్ట్ టు ట్రై టు అనలైజ్ అంతే. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ యూనిట్ నెంబర్ 1 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్స్. యూనిట్ 2లో 13 మార్క్సే ఉంటుంది. టు బీ ఫ్రాంక్ 13 మార్క్స్ కూడా మీకు ఏంటంటే ఫ్లో చార్ట్ అల్గరిథం డెవలప్మెంట్ కోసమే అడుగుతాడు. సో ఇక్కడ చూడండి 2.8 డెవలప్ అల్గరిథం ఫర్ సింపుల్ ప్రాబ్లమ్స్ అని చెప్పుంది కదా, అండ్ డ్రా ఫ్లో చార్ట్ ఫర్ సింపుల్ ప్రాబ్లమ్స్ 2.10. సో పాలెండ్రోమ్ ఫర్ సపోజ్ మీ సి లాంగ్వేజ్లో ఏం చేస్తారు, ట్రై టు డెవలప్ అ సి ప్రోగ్రామ్ ఫర్ ద వెదర్ గివెన్ నెంబర్ ఇస్ అ పాలెండ్రోమ్ ఆర్ నాట్, ఫిబొనాకీ సిరీస్, ఆ తర్వాత లేదంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ గివెన్ నెంబర్ అని మీరు రాస్తారు కదా ప్రోగ్రామ్స్. సేమ్ అలానే, కాకపోతే ప్రోగ్రామింగ్ మెథడాలజీ, లాజిక్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు త్రూ ఒక ఫ్లో చార్ట్ డ్రా చేయండి. అండ్ అలానే ఏమైతే అల్గరిథమ్స్ అంటే ఒక ప్రాబ్లమ్స్ లా ఉంటాయి, కోడింగ్ లా ఉండదు, జస్ట్ ఒక థియరిటికల్గా మీరు ఓకే ఫస్ట్ మనం ఈ స్టెప్ చేస్తున్నాం, తర్వాత ఈ స్టెప్ చేస్తున్నాం, తర్వాత మనం ఈ వాల్యూలోకి ఇదే అసైన్ చేస్తున్నాము అని చెప్పి అల్గరిథం ఉంటుంది. సో అల్గరిథమ్స్ అంటారు వాటిని. సో అది మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అని తర్వాత కూడా వస్తుంది మీకు సెకండ్ ఇయర్లోని. సో అది ఇక్కడ జస్ట్ మీకు ఇంప్లిమెంటేషన్స్ అడుగుతాడు, ఏదన్నా అడగొచ్చు. ప్రోగ్రామింగ్ రిలేటెడ్గా లాజికల్గా కూడా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఒకవేళ మీకు కనుక వాళ్ళు అడిగిన అల్గరిథం లాజిక్ రాకపోతే క్వశ్చనే వేస్ట్ అయిపోతుంది, ఆ యూనిట్ నుండి మీరు ఇంకేం చేయలేరు. కాబట్టి కొన్ని ప్రీ డిఫైన్డ్ మంచి అల్గరిథమ్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి, మీ ఫ్యాకల్టీ చెప్పినవి ప్రిపేర్ అవ్వండి, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఒక షార్ట్ వస్తుంది, అందులో మీకు షార్ట్ కాకుండా కూడా ఇంకొక థియరీ బేస్డ్ ఎస్సే మీకు ఏంటి అంటే 2.6 స్టేట్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అల్గరిథం డెవలప్మెంట్. ఓకే, అల్గరిథం డెవలప్మెంట్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఎస్సే క్వశ్చన్ రావచ్చు. షార్ట్స్ మాత్రం అల్గరిథం అంటే ఏంటి, 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గరిథం అండ్ సింబల్స్ యూజ్డ్ ఇన్ ఫ్లో చార్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ బేసిక్స్, ఇందులో 26 మార్క్స్ వస్తుంది, విచ్ ఈస్ ఆఫ్ 2 షార్ట్స్ అండ్ 2 ఎస్సేస్ వస్తుంది. ఓకే, ఇందులో మీకు ఖచ్చితంగా చూడండి, ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో
టైప్స్ ఆఫ్ డాస్ కమెంట్స్ అని ఉన్నాయి కదా, ఎనీ 10 ఇంటర్నల్ కమెంట్స్, ఎనీ 5 ఎక్స్టర్నల్ కమెంట్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. విత్ సింటాక్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మల్టిపుల్ టైమ్స్ అడిగినవి. లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డాస్ కమెంట్స్, అందులో 10 ఇంటర్నల్, 5 ఎక్స్టర్నల్ కమెంట్స్ విత్ సింటాక్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇన్స్టాలింగ్ అండ్ అన్ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ప్రొసీజర్. ఓకే, ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి కంట్రోల్ ప్యానెల్ యూజ్ చేస్తూ. ఓకే, జస్ట్ మినిట్. ఎక్స్ప్లెయిన్ అని చెప్పి మీకు అడుగుతారు. ఇన్స్టాలింగ్ అండ్ అన్ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ యూజింగ్ కంట్రోల్ ప్యానెల్, అలానే ఇన్స్టాలింగ్ అండ్ అన్ఇన్స్టాలింగ్ ప్రొసీజర్ ఆఫ్ హార్డ్వేర్ యూజింగ్ కంట్రోల్ ప్యానెల్. ఓకే, ఇవి 2 క్వశ్చన్స్, 2 సపరేట్. ఇన్స్టాలింగ్ అండ్ ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ యూజింగ్ కంట్రోల్ ప్యానెల్, అన్ఇన్స్టాలింగ్ అండ్ ఇన్స్టాలింగ్ హార్డ్వేర్ యూజింగ్ కంట్రోల్ ప్యానెల్. ఏవైతే ముందు డాస్ కమాండ్స్ ఉన్నాయో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్, అవి 2 క్వశ్చన్లు అయితే, ఇక్కడ ఇన్స్టాలేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ యూజింగ్ కంట్రోల్ ప్యానెల్ అనేది ఇంకొక 2 క్వశ్చన్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఎక్స్ప్లెయిన్ 3.13 ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఫర్ చేంజింగ్ రెజల్యూషన్, కలర్, అపియరెన్స్, స్క్రీన్ సేవర్ ఆప్షన్స్ ఆఫ్ ది డిస్ప్లే విచ్ ఈస్ ఆస్క్డ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. అండ్ ఇంకొక ఎస్ఏ క్వశ్చన్, డిస్క్ రీఫ్రాగ్మెంటేషన్ యూజింగ్ సిస్టమ్ టూల్స్, ఇది కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 3.1 నీడ్ ఆఫ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రిపేర్ అవ్వండి. కాంపనెంట్స్ ఆఫ్ ఎ విండోస్ డెస్క్టాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది, అది కూడా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఫైలు, ఫోల్డర్ అంటే ఏంటి, జస్ట్ డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, సరిపోతుంది. అండ్ మీకు సిస్టమ్ డేట్ టైం చేంజ్ చేయడం ఎలా అనేది తెలిస్తే ఈజీగా ఒక షార్ట్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, అది కూడా మీకు అడిగే స్కోప్ ఉంటుంది. దట్స్ ఇట్. అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మీకు బూటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, బీప్ సౌండ్స్ ఉంటాయి, నెట్వర్కింగ్ ఐపీ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 3 షార్ట్స్ వస్తుంది అండ్ 2 ఎస్ఎస్ వస్తుంది. ఎస్ఎస్ చూస్తే 1.2.1 ఎందుకు వచ్చింది ఇది, బట్ ఓకే, ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. 1.2.2లో ల్యాన్ అండ్ వ్యాన్ ఉంది, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఆ రెండిటి యొక్క డిస్క్రిప్షన్ పక్కాగా మీకు తెలియాలి, ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోండి. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్లో సిస్టమ్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి త్రూఅవుట్, అలానే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, వైడ్ ఏరియా నెట్వర్క్లో సిస్టమ్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి, దాని యొక్క రేంజ్ ఎంత, అలానే లోకల్ ఏరియా నెట్వర్క్లో రేంజ్ ఎంత, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ 1.2.6 అడ్రస్ ఫార్మాట్ అండ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, అది ఇంపార్టెంట్ ఎస్ఏ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇంకొకటి ఉంటుంది ఇక్కడ 4.13 అండ్ 4.14 కలిపి మీకు ఒక ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ బిఐఓఎస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది బూటింగ్ ప్రొసీజర్. ఓకే, బూట్ ప్రాసెస్ ఆర్ ఎలా అయినా అనొచ్చు, చాలా ఇంపార్టెంట్ థర్డ్ ఎస్ఏ. అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ది కంప్యూటర్ కేస్. ఓకే, ఇక్కడ 4.1.1 ఉంది కదా, జస్ట్ మీకు క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడిగాడు, కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ది కంప్యూటర్ కేస్ అని చెప్పి ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, ఇవి ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత POST అని పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ 4.1.5 పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ మనం చేసేటప్పుడు కొన్ని బీప్ సౌండ్స్ వస్తాయి. సింగిల్ బీప్ వస్తే ఇది డయాగ్నోస్ అయిందని, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి, అలానే డబల్ బీప్ వస్తే ఎలా అని, లాంగ్ బీప్ వస్తే ఎలా అని, షార్ట్ బీప్ వస్తే ఎలా అని చెప్పి కొన్ని బీప్ సౌండ్స్ మీకు ఉంటాయి. అది ఎస్ఏ క్వశ్చన్ కింద అడగొచ్చు. ఓకే, ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఇంటర్నెట్కి ఇంటర్నెట్కి కంపారిజన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికీ రోల్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ యొక్క రోల్ సింపుల్గానే మీకు చెప్పేవచ్చు అది. ఓకే, అంతే, ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ప్రిపేర్ అయిన మీరు చూస్తే ఇంకా ఆల్మోస్ట్ నేను అన్నీ చెప్పాను. ఎందుకంటే లాంగ్ యూనిట్ కాబట్టి ఎస్ఎస్ షార్ట్స్ ఏమన్నా మీకు అడగొచ్చు. నేను చెప్పిన ఎస్ఎస్ ప్రిపేర్ అయితే షార్ట్స్ కూడా మీకు యూజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. 5th యూనిట్లో నేను ఒక లాజిక్ చెప్తా అని చెప్పాను కదా, యాక్చువల్గా ఇవి మోడర్న్ టెక్నాలజీస్ విచ్ ఇస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది ప్రజెంట్ ఎరా. సో ఇందులో ఏముంది మనకి మీ అందరికీ తెలుసు, మెషిన్ లెర్నింగ్ ఉంది, ఏఐ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇక్కడ హ్యాకింగ్ కోసం, ఎథికల్ హ్యాకింగ్ కోసం ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. అండ్ ఇందులో 2 ఎస్ఏస్ వస్తున్నాయి మనకి, చాలా ఇంపార్టెంట్ కూడా. సో మీరేం చెయ్యాలంటే ఒక్కసారి నేను చెప్పేది వినండి, జస్ట్ నేను చెప్తాను, ఆ తర్వాత మీరు ఎలా చదవాలో చూసుకోండి. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇండక్టివ్ లెర్నింగ్, ఓకే,
ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికి ఎథికల్ హ్యాకింగ్. ఈ 4 ఉన్నాయి మనకి. ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వర్చువల్ రియాలిటీ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఈ 5 యొక్క మెయిన్ థీమ్స్ మీకు తెలియాలబ్బా. అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? దాని యొక్క ఫీచర్స్ ఏంటి? దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి? బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి? దాని యొక్క ఫీచర్స్ ఏంటి? దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఆ తర్వాత వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి? అసలు వాటి యొక్క ఫీచర్స్ ఏంటి? ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? దాని యొక్క ఫీచర్స్ ఏంటి? ఇవేవైతే నేను చెప్పానో ఇప్పుడు అవి మీకు తెలిస్తే మీకు బేసిక్స్ అవి ఈ యూనిట్లో నుంచి ఏ క్వశ్చన్ అన్నా ఎక్కడి నుంచైనా టచ్ చేయొచ్చు వితౌట్ ది లైక్ త్రూ అవుట్ ది షార్ట్స్ అండ్ ఎస్సెస్. కాబట్టి ఇవి మెయిన్ తెలుసుకోండి. ఇట్స్ అప్లికేషన్స్ అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇట్. అలా ప్రిపేర్ అయితే ఈజీగా మీరు చేయగలుగుతారని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే క్వశ్చన్స్ కూడా అలానే ఉన్నాయి. వాట్ ఈస్ వర్చువల్ రియాలిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్, వాట్ ఈస్ ఇండక్టివ్ లెర్నింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్, వాట్ ఈస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్, వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇట్. సో ఇలానే అడుగుతున్నాడు ఇక్కడ. మీకు సిలబస్లో కూడా అదే ఇచ్చాడు, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అలానే ఉంది. కాకపోతే ఎక్స్ట్రాగా మీకు ఇక్కడ చూడండి, ఎథికల్ హ్యాకర్ కోసం ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎథికల్ హ్యాకర్స్. మీకు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటో తెలుసుకునేటప్పుడే కాన్సెప్ట్, అందులోనే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎథికల్ హ్యాకర్ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటో తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినవన్నీ చదవలేకపోతున్నారు అనుకుంటే డెఫినెట్గా పెనిట్రేట్ టెస్టింగ్ ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పటికీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒకటి, మెషిన్ లెర్నింగ్ ఒకటి అండ్ వర్చువల్ రియాలిటీ ఒకటి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇది మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి. నేను అన్ని లెసన్స్ ఇంపార్టెంట్ చెప్పాను. కొంతమంది అన్నివి చెప్పేసావంటే ఓకే, ఐ మీన్ నేను అన్నీ చెప్పాను, బట్ మీరు అన్ని లెసన్లు చదవక్కర్లేదు. పిక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఐ మీన్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. అందులో నుంచి మీరు ఫర్ సపోజ్ నేను చెప్పిన 8 కదా ఎస్ఎస్, జనరల్గా 5 యూనిట్స్ నుండి 8 ఎస్ఎస్ వస్తాయి. నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చదువుకున్నారనుకోండి, మీకు మంచిగా 4 to 5 కవర్ అయిపోతాయి ఈజీగా. లేదు అందులో కొన్ని పిక్ చేసుకొని చదువుతాము అనుకుంటే ఒక 3 అన్న అటెంప్ట్ చేయొచ్చు మీరు, అండ్ షార్ట్స్ అటెంప్ట్ అయినా పాస్ అయిపోతారు. సో అది నేను చెప్పాలనుకుంటుంది. నేను అన్నిటికీ చెప్పాను ఇంపార్టెన్స్. మీరేవి పిక్ చేసుకుంటారనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ.